నమస్కారం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక ఆధ్యాత్మిక ఉద్యమం. అవును, కేవలం ప్రార్థనలు, పాటలతో మొదలైన ఒక ఉద్యమం సమాజం పునాదులనే ఎలా కదిలించిందో చూద్దాం. కులాన్ని, లింగ వివక్షను ఎదురించి ఒక పెద్ద సామాజిక విప్లవంగా ఎలా మారిందో తెలుసుకుందాం. సరే, అస్సలు సమస్య ఏంటి? ఈ కొటేషన్ చూడండి. ఇది నేరుగా అస్సలు విషయానికి తీసుకెళ్తుంది. శతాబ్దాలుగా భారతదేశంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ, అది దళితుల మానవ హక్కులను ఎలా అణిచివేస్తోందో ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. మన విశ్లేషణకు ఇదే మూలం. కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇంత పెద్ద వ్యవస్థకు సవాలు ఎక్కడ్నుంచొచ్చిందనుకుంటున్నారు? ఏదో రాజకీయ పార్టీ నుంచో, సైన్యం నుంచో కాదు. ఆశ్చర్యంగా కవుల నుంచి, సాధువుల నుంచి వచ్చింది. అదే భక్తి ఉద్యమం. ఈ ఊహించని శక్తి సమాజంలో మార్పుకు ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ భక్తి ఉద్యమం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అది దేనికి వ్యతిరేకంగా పోరాడిందో తెలుసుకోవాలి కదా. మొదటి సెక్షన్లో అప్పటి సమాజం ఎంత కఠినంగా ఉండేదో, దాని పునాదులు ఎలా ఉండేవో ఒకసారి చూద్దాం. ఈ మాటలు చూడండి. ఇవి ప్రాచీన హిందూ ధర్మశాస్త్రం మనుస్మృతి నుంచి తీసుకున్నవి. అప్పటి సమాజంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఒక స్త్రీకి స్వాతంత్ర్యం లేదు. చిన్నప్పుడు తండ్రి, పెళ్లయ్యాక భర్త, వయసైపోయాక కొడుకులు, ఇలా ఎవరో ఒకరు ఆమెను కాపాడాలి, అంతే. వాళ్లకంటూ సొంత గుర్తింపు లేదు. పురుషులతో వాళ్లకున్న బంధమే వాళ్ల గుర్తింపన్మాట. సరే, స్త్రీల పరిస్థితి అలా ఉంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరో పెద్ద సమస్య కులం. దళిత్ అనే పదం వింటాం కదా. అది కేవలం ఒక వర్గాన్ని సూచించే పదం కాదు. శతాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలా అణిచివేతకు గురైన కోట్ల మంది ప్రజల బాధకు, వాళ్ల వ్యధకు అదొక ప్రతీక. ఇలాంటి కఠినమైన, సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థకు సమాధానంగా వచ్చింది భక్తి ఉద్యమం. అసలది ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు విప్లవం కాదు. కత్తులతో, ఆయుధాలతో జరిగింది కాదు. కీర్తనలతో, ఆర్ద్రతతో, నేరుగా హృదయాలను కదిలించిన విప్లవం. ఇప్పుడు ఈ పాయింట్లు చూడండి. భక్తి ఉద్యమం ఎంత విప్లవాత్మకమైనదో ఇవి చూస్తేనే అర్థమైపోతుంది. కులాన్ని వ్యతిరేకించింది, ఇలీట్ వర్గాలని వ్యతిరేకించింది, మహిళలకు సపోర్టుగా నిలిచింది, పేదల పక్షాన మాట్లాడింది, అప్పట్లో పండితుల భాష అయిన సంస్కృతాన్ని కూడా వద్దంది. సింపుల్గా చెప్పాలంటే, దేవుడిని చేరుకోవడానికి మధ్యలో పూజారులు, యజ్ఞయాగాదులు, పెద్ద పెద్ద కర్మకాండలు ఇవేమీ అవసరం లేదు. దేవుడిమీద స్వచ్ఛమైన, వ్యక్తిగతమైన ప్రేమే అసలైన మార్గం అని చెప్పింది. భక్తి ఉద్యమం వెనుక ఉన్న ఫిలాసఫీని అర్థం చేసుకోటానికి హనుమంతుడికి సంబంధించిన ఈ మాటలు చాలా బాగా ఉపయోగపడతాయి. భగవంతుడితో మనకున్న బంధాన్ని ఇది 3 రకాలుగా చెప్తుంది. మొదటిది, ఈ శరీరం పరంగా చూస్తే నేను నీ సేవకుడిని. రెండోది, నాలోని జీవుడి పరంగా చూస్తే నేను నీలో ఒక భాగం. ఇక మూడోది, ఆత్మపరంగా చూస్తే నువ్వు నేను ఒక్కటే. ఎంత అద్భుతంగా ఉంది కదా. సరే, ఇందాక మనం చెప్పుకున్న ఆ 3 భావనలే ఇక్కడ 3 వేవాంత తత్వాలుగా కనిపిస్తాయి. చూడండి, మొదటిది ద్వైతం, అంటే సేవకుడు యజమాని, జీవుడు దేవుడు వేరువేరు. ఇక్కడ మోక్ష మార్గం భక్తి. రెండోది విశిష్టాద్వైతం, అంటే మనమా దేవుడిలో ఒక భాగం. ఇక్కడ భక్తి, శరణాగతి మార్గాలు. ఇక మూడోది అద్వైతం, అంటే నువ్వు నేను ఒక్కటే. ఇక్కడ జ్ఞానం ముఖ్యం. భక్తి ఉద్యమం ముఖ్యంగా ఈ మొదటి 2 మార్గాలైన ద్వైతం, విశిష్టాద్వైతం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిందన్నమాట. ఓకే, ఈ ఫిలాసఫీ అంతా బాగానే ఉంది. కాని దీన్ని ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు మనం అలాంటి కొందరు సాధువుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ల కవిత్వంతో, బోధనలతో ఈ ఉద్యమానికి ప్రాణం పోశారు. వీళ్లేమీ రాజులు కాదు, పెద్ద పెద్ద పండితులు కాదు. సమాజంలో చాలా అట్టడుగు స్థాయిముంచి వచ్చినవాళ్లు. కాని తమ మాటలతో చరిత్ర గతినే మార్చేశారు. ఆ జాబితాలో మనం మొదటగా చెప్పుకోవాల్సింది కబీర్ గురించి. ఆయన ఒక ముస్లిం నేత పనిచేసే కుటుంబంలో పెరిగారు. కాని ఆయన ఆలోచనలు హిందూ, సూఫీ సాధువుల ప్రభావంతో పెరిగాయి. ఆయన ప్రత్యేకత ఏంటంటే, మతాల మధ్య ఉన్న గోడల్ని బద్దలు కొట్టారు. రాముడు, అల్లా ఇద్దరూ ఒక్కటే అని ఎంతో ధైర్యంగా చెప్పారు. కబీర్ చెప్పే విధానం చాలా సూటిగా, ధైర్యంగా ఉండేది. విగ్రహాలను పూజించడం, తీర్థయాత్రలకు వెళ్లడం, ఇలాంటి బయటి ఆచారాలన్నిటినీ ఆయన గట్టిగా వ్యతిరేకించారు. దేవుడు గుళ్లలోనో మసీదుల్లోనో లేడు,
మన మంచి మనసులోనే ఉన్నాడు అని చెప్పారు. మరి ఇలా చెప్తే అప్పటి మత పెద్దలకు, వ్యవస్థకు అది పెద్ద సవాలుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు కదా. కబీర్ తర్వాత మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సింది గురు నానక్ గురించి. ఆయన సమానత్వం అనే పునాది మీద ఒక కొత్త మార్గాన్ని స్థాపించారు. ఆ మార్గమే తర్వాత సిక్కు మతంగా మారింది. గురునానక్ చాలా గట్టిగా చెప్పిన విషయమేంటంటే, ముక్తి పొందడానికి కులం, మతం, ఆడ, మగ అనే తేడాలు అస్సలు ముఖ్యం కాదు అని. ఆయన కేవలం మాటలతో చెప్పి ఊరుకోలేదు, దాన్ని ఆచరణలో పెట్టారు. అదే ఈ లంగర్ అంటే ఉమ్మడి వంటగది. ఇక్కడ ఎంత గొప్పవాళ్లైనా, ఎంత పేదవాళ్లైనా, ఏ కులం వాళ్లైనా సరే అందరూ ఒకే పంక్తిలో కూర్చుని కలిసి భోజనం చెయ్యాలి. అప్పట్లో కుల పట్టింపులకు ఇదొక పెద్ద దెబ్బ. సరే, ఈ ఉద్యమం మహిళలకు ఎలాంటి శక్తిని ఇచ్చింది? పితృస్వామ్య వ్యవస్థపై తిరగబడే ధైర్యాన్ని ఎలా ఇచ్చింది? దీనికి మీరాబాయి జీవితం కన్నా గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఒక రాణి, అవును, ఒక రాజకుటుంబానికి చెందిన మహిళ తన భక్తి కోసం రాజభవనాన్ని, సమాజ కట్టుబాట్లని ఎలా ఎదిరించిందో చూద్దాం. ప్రశ్న చాలా సింపుల్. ఒక ప్యాలెస్లో అన్ని కట్టుబాట్ల మధ్య ఉండే ఒక రాణి ఎలా తిరుగుబాటు చేస్తుంది? మీరాబాయి ఏమీ కత్తి పట్టలేదు, సైన్యాన్ని నడపలేదు. మరి ఆమె ఆయుధాలేంటి? ఆమె పాటలు, ఆమె భక్తి, ఇంకా సమాజమేమనుకుంటుందో అని భయపడకుండా ఉండే ఆమె ధైర్యం. ఒక రాణి ఎలా ఉండకూడదో మీరాబాయి అలా ఉన్నారు. ఆమె ప్రతి చర్య ఒక తిరుగుబాటే. ఆమె పాటల్లోనే ఈ విషయముంది. మీరా నాట్యం చేస్తోంది అని, ఆమెకు పిచ్చి పట్టింది అని, జనం అనుకుంటున్నారని, కుటుంబం పరువు పోయింది అని వాపోతున్నారని ఆమె స్వయంగా రాసుకుంది. అంటే ఆమె రోడ్ల మీదకు వచ్చి కృష్ణుడి కోసం నాట్యం చేయడమనేది కేవలం భక్తి కాదు, అదొక తిరుగుబాటు ప్రకటన. ఆమె తిరుగుబాటు ఇక్కడితో ఆగలేదు. బహుశా అన్నింటికన్నా పెద్ద షాక్ ఇచ్చింది ఇక్కడే. ఆమె ఒక రాజపుత్ర రాణి, కాని తన గురువుగా ఎవరినెంచుకుందో తెలుసా? సమాజం అంటరానివాడిగా చూసే సంత్ రవిదాస్ను. ఆయన ఒక చర్మకారుడు. ఆలోచించండి, ఒక రాణి ఒక దళితుణ్ణి గురువుగా స్వీకరించడం, ఇది మామూలు విషయం కాదు. కుల వ్యవస్థ గుండెల్లో గుణపం దింపినట్లే. ఆమె కథకు ముగింపు ఆమె మాటల్లోనే ఉంది. నేను ప్రాపంచిక సిగ్గు అనే ముసుగును చించివేశాను, నాకు సాధువుల సాంగత్యం మాత్రమే ప్రియమైనది. ఇంతకన్నా ధైర్యమైన, స్వేచ్ఛాయుతమైన ప్రకటన ఇంకేముంటుంది? సరే, ఇక చివరి విభాగానికొచ్చేద్దాం. 100 ఏళ్ల క్రితం మొదలైన ఈ భక్తి ఉద్యమం, దాని ప్రభావం ఇప్పటికీ ఉందా? అది మొదలుపెట్టిన ఆ అసమ్మతి, ఆ ప్రశ్నించే తత్వం ఆధునిక ఉద్యమాలకు ఎలా పునాది వేసిందే? ఈ ఫ్లో చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. మొదట ఒక కఠినమైన హిందూ సామాజిక వ్యవస్థ ఉంది. తర్వాత భక్తి ఉద్యమం వచ్చి ఆ వ్యవస్థను ప్రశ్నించే ఒక పద్ధతిని సృష్టించింది. దీనివల్ల అసమ్మతికి, సంస్కరణలకు ఒక కొత్త ప్లాట్ఫామ్ దొరికింది. ఆ పునాది మీద నుంచే ఆధునిక దళిత ఉద్యమం పుట్టింది. అంటే భక్తి సాధువులు కేవలం ఆధ్యాత్మిక ప్రశ్నలే వేయలేదు, వాళ్లు సామాజిక కట్టుబాట్లను ప్రశ్నించే ధైర్యాన్నిచ్చారు. వాళ్లు నాటిన ఆ విత్తనాలే తర్వాత పెద్ద ఉద్యమాలకు దారితీశాయి. కాని మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. భక్తి ఉద్యమం ఎంత గొప్పదైనా అది కుల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయలేకపోయింది. మార్పుకొక బలమైన పునాది వేసింది, నిజమే. కాని పోరాటం ఇంకా ముగియలేదు. మరిప్పుడు ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. శతాబ్దాల పాటు ప్రేమ, భక్తి అనే మార్గాల్లో ప్రయత్నించినా పూర్తిగా నయం కాని ఈ సామాజిక విభజనలను ఈనాటి సమాజం ఎలా పరిష్కరించగలదు? అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజెయ్యాలి.